ఇడుపు కాగితం. ఇప్పుడు 2 రాష్ట్రాల మధ్య ఇదొక వివాదంగా మారింది. దీనిపైన టీఆర్ఎస్ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గారు స్పందిస్తూ, ఈ వివాదము మరి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారిని అడిగితే బాగా తెలుస్తుందని కూడా కొంత వెటకారంగా మాట్లాడిన పరిస్థితి నిన్న మనం చూసాం. ఈ అంశం మీద మాట్లాడదాం. మనతోని శిరీష గారు అయితే ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మేడం నమస్తే. ఎలా చూస్తా ఉన్నారు కల్వకుంట్ల కవిత గారి యొక్క వ్యాఖ్యల్ని ఎలా చూస్తా ఉన్నారు? ముఖ్యంగా మొన్న మేము ప్రెస్ మీట్లో పార్టీ హౌస్ ఓపెనింగ్ రోజు కూడా మా నాయకులు చెప్పడం జరిగింది. అసలు కవిత గారికి పట్టించుకోవడం మేము వదిలేసాం. ఎందుకంటే ఆమె స్థాయి అది కాదు, పవన్ కళ్యాణ్ గారి స్థాయి ఆమెది కాదు. మనం చూస్తే ఆమె ఏదో చేస్తా అని చెప్పి కాపీ క్యాట్ లాగా టీఆర్ఎస్ అని ఒక పార్టీ పెట్టుకుని, రక్షణ సేన అని ఒక పార్టీ పెట్టుకొని ప్రజల్లోకి వెళ్ళడానికి ప్రయత్నిస్తుంది. ఆమెకి ప్రజల్లో ఎక్కడ ఆదరణ లేదు. మనం చూస్తే ఆమె బయట గ్రౌండ్లోకి వెళ్తే పట్టుమని 10 మంది ఆమె వెనకాల ఉండట్లేదు. మనం చూస్తే పెద్ద ఎత్తున అసలు జాయినింగ్స్ కనీసం ఒక కార్యకర్త స్థాయి వ్యక్తి కూడా వచ్చి వాళ్ళ పార్టీలో జాయినింగ్స్ ఏం మనం చూడట్లేదు. ఆమెకి ఏంటంటే ఆమెను ఎవరు పట్టించుకోవట్లేదు, ఫస్ట్ దేక్తలేరు ఎవరు. సో అందులో భాగంగా ఏంటంటే అందరికీ తెలిసిన విషయం, పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడితే కనీసం మీడియాలోనన్నా బతుకుంటాను అన్న ఒక ఉద్దేశంతోనే ఆమె మాట్లాడడం జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ కవిత గారికి స్ట్రైట్గా చెప్పాలనుకుంటుంది ఏంటంటే, నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలి కవిత గారు. మీరు నిజంగా చెప్తున్నాము, మీరు ఎన్ని మాట్లాడినా కూడా ఒక ఆడబిడ్డగా మిమ్మల్ని గౌరవించి మేము ఒక్క మాట కూడా మాట్లాడలే ఈరోజు దాకా. మీరు హద్దులు దాటి అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిగత విషయాలకు మాట్లాడడానికి వస్తే మేము మాట్లాడడానికి చాలా ఉన్నాయి, కానీ మా అధ్యక్షుల వారు మాకు అది నేర్పించలేదు. ఇంకొకటి, మీరు అక్కడ జరుగుతున్నటువంటి, అంటే మొన్న ఏదైతే ఆ యొక్క సినిమాని నేను చేస్తున్నానని బన్నీవాస్ గారు ట్వీట్ చేసిన దగ్గర నుంచి ఇది ఒక రాష్ట్రాల ఇష్యూగా, ఒక మాండలికం మీద, తెలంగాణ యొక్క మాండలికం మీద వస్తున్నటువంటి కొన్ని విషయాల మీద మీరు నిజంగా తెలంగాణ మీద చిత్తశుద్ధి ఉన్నటువంటి వ్యక్తి అయితే వాళ్ళు మిమ్మల్ని అడిగిన ప్రశ్న ఏంది, ఆ మాండలికంలో మీరు దాని గురించి ఆ వివాదం గురించి మీరు ఏం మాట్లాడతారని చెప్తే నువ్వేం చెప్పాలి? లేదు తెలంగాణ యాస భాష, అసలు తెలంగాణ గడ్డ అంటే నీకు గౌరవం ఉందని చెప్పినప్పుడు నువ్వు ఓ రకంగా ఆ మాండలికాన్ని నేను అగౌరవపరిచినట్టే కదా పవన్ కళ్యాణ్ గారికి ఆపాదిస్తూ. ఫస్ట్ నువ్వు ఏం మాట్లాడుతున్నారో కవిత గారు తెలుసుకోవాలి. ఈ విషయంలో కవిత గారు క్లియర్గా లేరు అనుకోండి, ఇంకోసారి మా కింద స్థాయి కార్యకర్త తిరగబడి వారి మీదకి వెళ్ళే రోజులు కూడా వస్తాయి. దయచేసి అక్కడి దాకా తెచ్చుకోకండి. మీరు ఒక మహిళగా నోరు అదుపులో పెట్టుకొని శ్రద్ధగా మీరు మాట్లాడేటప్పుడు పబ్లిక్ ఇష్యూస్ మీద మాట్లాడండి. జనసేన ఏం చేస్తుందో ప్రశ్నించండి, మేము సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. తెలంగాణ సంస్కృతి పైన, యాస పైన, తెలంగాణ భాష పైన ఇప్పటి నుండి అణచివేతకు గురి చేస్తూ ఉంది. రాజకీయాలతో కూడా తెలంగాణకు అన్యాయం జరిగింది. ఇప్పుడు అలానే మళ్ళీ ఆంధ్ర సంబంధించిన నాయకులు వస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళకి తెలియదు, వాళ్ళని అడిగి తెలుసుకోండి అని అట్లా మాట్లాడాము అనే విధంగా చెప్తా ఉన్నారు కదా. మరి ఇంకా తెలంగాణ పైన ఒక దాడి జరుగుతూ ఉందని కూడా ఆమె చెప్తా ఉంది పదే పదే. మరి నిజమేనా జనసేన తెలంగాణకి రావడం వల్ల తెలంగాణ పైన దాడి జరిగినట్టేనా? ఈ విషయంలో నేను మీ అందరికి ఒక విషయం చెప్తాను. అసలు కల్వకుంట్ల కవిత గారు మనందరికి ఎట్లా పరిచయం? కేసీఆర్ గారు కూతురుగా. దాని తర్వాత ఆమె ఇండివిజువల్ ఫేమ్ పెంచుకొని ఏం చేసింది, తెలంగాణ జాగృతిని ఒకటి పెట్టి నేను కళాకారులను గుర్తిస్తా, ఉద్యమకారులను గుర్తిస్తా, మహిళలకి యువతకి స్కిల్స్ పెంచుతా అని జాగృతి అనే పేరుతో వందల లక్షల కోట్లు దోచుకుందామా మనందరికీ తెలుసు. ఈ విషయాన్ని మీ మీడియా ద్వారా తెలంగాణ ప్రజలందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనందరం పిచ్చోళ్ళం. ఈ యొక్క కల్వకుంట్ల కబంధ హస్తాల్లో మన తెలంగాణ రాష్ట్ర ప్రజలు పిచ్చోళ్ళం. ఎందుకంటే ఇది అందరు తెలుసుకోరు. 2015లో ఆమె తెలంగాణ జాగృతిని ఆమె ఏం చేసిందంటే మనందరం తెలుసుకోవాలి. భారతీయ జాగృతి అని విస్తరింపజేసి అన్ని రాష్ట్రాలలోకి తీసుకుపోయి ఆమెనే మనందరం ఇది గమనించాలి. అది ఒక రిజిస్టర్డ్ ఎల్ఎల్పి కంపెనీ. అది ఆ కంపెనీలో మళ్ళీ డైరెక్టర్స్ ఎవరంటే ఆమె భర్త మాత్రమే. సో దాని కింద ఏంటంటే ఒక స్కిల్ స్కాండల్ ఆమె మీద జరిగింది. ఇంకో విషయం ఏం చెప్తుందంటే, ఆమె ఇక్కడికి వచ్చి నేను కడిగిన ముత్యంలాగా బయటకు వచ్చిన లిక్కర్ స్కామ్లో అంది. కాకపోతే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాష్ట్ర ప్రభుత్వాలు, గత పాలించిన వాళ్ళ ప్రభుత్వంలో ఉన్నప్పుడు విమర్శించిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ప్రభుత్వంలో ఉంది. అందరూ మర్చిపోయిన ఒక విషయాన్ని ఈరోజు నేను చెప్తా. అయితే దానికి ముందు ఇంకో విషయం చెప్తా మీ అందరికీ. భారతీయ జాగృతి అనే ఆమె ఏదైతే వచ్చి చేసిందో 2024 మార్చి 10 మీకు నేను తర్వాత అవన్నీ కూడా ఇస్తా ప్రింట్అవుట్లో. ఆమె అఫీషియల్ తెలంగాణ జాగృతి నుంచి ఆమె ట్వీట్ వేయడం జరిగింది. ఏంటంటే, భారతీయ జాగృతి జాతీయ అధ్యక్షురాలైనటువంటి కల్వకుంట్ల కవిత గారి యొక్క ఆదేశాల మేరకు
అన్ని రాష్ట్రాలల్లో, అన్ని గ్రామాలల్లో, మండలాలలో కింద స్థాయి వరకు అన్ని కమిటీలు రద్దు చేయబడ్డాయి అని అన్నారు. అంటే నువ్వు ఆల్రెడీ పోయినావు, విస్తరింపజేయడానికి ప్రయత్నించావు. మీ నాయనేమో బీఆర్ఎస్ అని చెప్పి వేరే రాష్ట్రాలకు పోయిండు, మీకు అక్కడ ఎక్కడ వర్కౌట్ కాలే. మళ్ళీ వచ్చి ఇప్పుడు తెలంగాణ, నా రాష్ట్రం, మా రాష్ట్రానికి మేము చేసుకుంటాం, మేము కొట్లాడి తెచ్చుకున్నాం, మీరంతా బయట నుంచి వచ్చారు. పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ వెళ్ళి ఇలా మాట్లాడారు కాబట్టి దేశద్రోహం కేసు పెట్టాలి. అసలు నీ మీద ఏం పెట్టాలి ఫస్ట్ కేసు? మీరు ఒక అబద్ధాన్ని నిజంగా ప్రజల ముందు అభూత కల్పనగా చూపించాలని చూస్తున్నారు. ఇదే కదా ఉద్యమాలు చేసే కదా వందల మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు, వేల మంది కాళ్ళ చేతులు పోగొట్టుకున్నారు. 10 సంవత్సరాల్లో నీ బీఆర్ఎస్ ప్రభుత్వంలో నువ్వు ఒక టర్మ్లో నువ్వు ఎంపీగా చేసినావు, ఒక టర్మ్లో నువ్వు ఎమ్మెల్సీగా చేసినావు. ఆనాడు నువ్వేమైనావు? ఇదే కళాకారులకు నువ్వేం చేసావు? ఇప్పుడు నేను మెయిన్ విషయానికి వస్తా. సో తెలంగాణ ప్రజలు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈమె వాళ్ళ నాన్నకంటే ఈమె ముందే భారతీయ జాగృతిని బయటికి పోయింది, చేయడానికి ప్రయత్నించింది. వర్కౌట్ కాక మళ్ళీ తిరిగి వచ్చి తెలంగాణ సెంటిమెంట్ని అడ్డుపెట్టుకుని మనల్ని పావులుగా వాడుకుంటున్నారు. ఇటువంటి కల్వకుంట్ల కబంధ హస్తాల కుటుంబంలో తెలంగాణ ప్రజలు తెలంగాణ సెంటిమెంట్ని పెట్టుకుని పావులు కావద్దు. అంటే పదే పదే పవన్ కళ్యాణ్ పైన వ్యాఖ్యలు చేయడానికి, తన భార్య పర్సనల్ గా అటాక్ చేయడానికి ఎలా వస్తుంది? అది చెప్తున్నాం కదండి. ఒకప్పుడు రాజకీయం అంటే ఎంత ఎంత అద్భుతంగా ఉండేదంటే, ఎంత హుందాతనంగా ఉండేదంటే, నువ్వు కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం ఈజ్ వెరీ 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 యాక్సెప్టబుల్ ఇన్ కరెంట్ పాలిటిక్స్. ఎవరైనా కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం చేయొచ్చు. నువ్వు హామీలు ఇచ్చినావు, ఏం చేసినావు? పోనీ నువ్వు ఇప్పుడు ఆంధ్రాలో డిప్యూటీ సీఎం అయినావు, ఏం చేసినావు? పోనీ తెలంగాణకు వచ్చి ఏదో చేస్తా అంటున్నావు, నువ్వు ఏం చేస్తావు? నీ జెండా చెప్పు, నీ ఎజెండా చెప్పు. ఇలాంటివి మాట్లాడాలి కానీ వ్యక్తిగత హననం, వ్యక్తిగతంగా మనిషికి ఇది ఎలా అయిపోయిందంటే మరీ డెప్త్గా ఇన్నర్గా వెళ్ళిపోయి ఆయన కుటుంబ సభ్యుల గురించి ఆంధ్రాలో ఇదే పని చేసి ఈరోజు అలాంటి వాళ్ళు ఎక్కడ కూర్చున్నారు, ఎక్కడ అధపాతాలానికి పోయారో అందరూ చూస్తున్నారు. దయచేసి హుందాతనంగా చేద్దాం. ముఖ్యంగా మీరు మహిళల పట్ల 33% రిజర్వేషన్కి జంతర్ మంతర్లో కూర్చోవద్దు. మీడియా ముందు మాట్లాడేటప్పుడు, ఒక ఇంట్లో మహిళ గురించి మాట్లాడేటప్పుడు గౌరవంగా మాట్లాడడం నేర్చుకోను. అంటే మహిళలకు సంబంధించిన అంశం కాబట్టి ఈ టీఆర్ అనేది నిన్నటి నుండి కూడా జనసేన సంబంధించిన సోషల్ మీడియాలో కూడా ఆమెను కొద్దిగా ట్రోల్ చేస్తూ ఉన్నారు. మీరు ఆ హైకోర్టు అడ్వకేట్ కాబట్టి ఆమెకి క్లీన్ షీట్ వచ్చినా కానీ మీరు అలా వాడడాన్ని, ఆమె అంటుంది నాకు క్లీన్ షీట్ వచ్చినా కానీ ఇట్లా బదనం చేయడానికి ఎట్లా వస్తుంది? నేను ఇందాక మీకు చెప్పాను, ఈ విషయం మీడియా వాళ్ళకి చాలా క్లియర్గా తెలియపరుస్తున్నా. నిన్నటి నుంచి మా తెలంగాణ పేజ్లో ఆమెను ట్రోల్ చేయడు కాదు, ఉన్నదే వాస్తవమే. ఆమె తిహార్ జైల్లో ఉన్నమాట వాస్తవమే, చిప్పకూడు తిన్న మాట వాస్తవమే. 2 ఆమె కడిగిన ముత్యంలా రాలే, ఆమె అసలు ముత్యం కాదు, ఇంకా గుల్కరాయే. ఎందుకో నేను చెప్తా. ఇప్పుడు ఇందాక నేను ఆల్రెడీ చెప్పిన, ఆమె ఏదైతే ఎక్స్ ఎంపీ, ప్రజెంట్ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వంలో కీలక నాయకుడు, రీసెంట్గా మధు యాష్కి గౌడ్ గారు కూడా అదే కాంగ్రెస్ భవన్లో కూర్చుని కవిత 800 కోట్లు, 800 పైచిలుకు కోట్లు స్కిల్ డెవలప్మెంట్ స్కాండిల్ చేసింది, దాని మీద విచారం జరపండి అని అడిగారు. మేము మీడియా ముఖంగా అడుగుతున్నాం, మీరే ప్రభుత్వంలో ఉన్నారు, మీరు మళ్ళీ దీనిలో సెంట్రల్ గవర్నమెంట్ ఇన్వాల్వ్ అవ్వాలని చెప్పకండి. ఎందుకంటే దీనిలో కూడా నేను చెప్తా, ఆమె స్థాపించినటువంటి ఏదైతే ఆమె టీఆర్ఎస్ అనే ఆమె తెలంగాణ జాగృతి అనేది ఏదైతే స్థాపించిందో, దట్స్ ఏ రిజిస్టర్డ్ ఫర్మ్ ఇన్ తెలంగాణ దట్ బిలాంగ్స్ టు తెలంగాణ సొసైటీ రైట్స్. సో స్టేట్ గవర్నమెంట్ డైరెక్ట్గా ఎంక్వైరీ చేయొచ్చు, దీని మీద ఇది చేయొచ్చు. ఎందుకంటే మనం చూసినాం కదా, ఇప్పుడు పక్క రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారిని సేమ్ స్కిల్ డెవలప్మెంట్ స్కాండిల్ మీద 350 కోట్లు స్కాండిల్ అయిందని ఆయన 50 రోజులు జ్యుడిషియరీ రిమాండ్లో పెట్టారు వారిని. తర్వాత కేసు పూర్వపరాలు తెలుసుకున్నారు, ఏం జరిగిందో అందరం చూసినాం. ఈమె ఇంకా కడిగిన ముత్యం కాదు. నువ్వు తెలంగాణ రాష్ట్ర ప్రజల సొమ్మును తిన్నావు, దాని మీద ఇంకా నిజ నిజాలు బయటికి రాలా. అప్పుడున్న 10 సంవత్సరాలు వారి ప్రభుత్వం దాన్ని చంపిపెట్టింది. ఇప్పుడు 2.5 సంవత్సరాలైన కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా విమర్శిస్తుంది తప్ప అసలు ఆమె స్కిల్ స్కాండిల్ని ఇంతవరకు బయటికి దాట్లే. ఆమె ఇంకా గులకరాయే. అసలు ఆ స్కిల్ డెవలప్మెంట్ స్కాండిల్ ఆమె చెప్పింది, 5 డెవలప్మెంట్ సెంటర్స్ పెట్టింది, వాటిలో ఏందో చెప్పమనండి, శ్వేతపత్రం రిలీజ్ చేయమని చెప్పండి, వీఆర్ రెడీ. ఈ రోజు కూడా ఎక్కడ పబ్లిక్ డొమైన్లో అసలు ఆమె స్కిల్ డెవలప్మెంట్ ఇష్యూస్ ఆమె ఎక్కడెక్కడ డెవలప్ చేసింది, ఎంతమందిని ఎంపవర్ చేసింది, ఎంతమందికి
ఆ యొక్క వాళ్ళ యొక్క సంస్థ నుంచి ఆవిడ ఇది ఇచ్చారో దాని శ్వేతపత్రం రిలీజ్ చేయమని చెప్పండి. ఎక్కడైనా కూడా పబ్లిక్ డొమైన్లో యూ హ్యావ్ టు ప్రొడ్యూస్ ఆల్ దిస్ అండర్. ఆమె చేసింది కూడా ఏంటంటే ఒక ప్రధానమంత్రి యోజన స్కీమ్ కింద ఒక ఎంఓయూ కూడా అయింది. ఈమె భారతీయ జాగృతికి ఈ స్కిల్ కమ్యూనికేషన్ డెవలప్మెంట్ దీనికి ఫండ్స్ ఈ యొక్క తెలంగాణ జాగృతి నుంచినే పోయినాయి. ఇదంతా ఏంటంటే మళ్ళీ ఇలా మీరు చూడాలి ఎంత పిచ్చోళ్ళు అంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలని ఆ కుటుంబం ముఖ్యంగా కల్వకుంట్ల కవిత ఎంత పిచ్చోళ్ళని చేస్తుందంటే మళ్ళీ భారతీయ జాగృతిలో ఇద్దరే డైరెక్టర్లు, ఒకళ్ళు ఆమె, రెండు వాళ్ళ భర్త. మరి ఎందుకు సామాన్యుడిని పెట్టలేకపోయింది? వై యూ కాంట్ టేక్ ఏ కాల్? సో ఇవన్నీ ఏంటంటే ఆన్ రికార్డ్ ఎవిడెన్స్ ఉన్నటువంటి విషయం. నిజంగా ఆమెకు చిత్తశుద్ధి ఉంటే, ఆమెకు అడిగిన ముత్యం అయితే రేపు ఆమెను ప్రెస్ మీట్ పెట్టి శ్వేతపత్రం దాని మీద రిలీజ్ చేయమని చెప్పండి. బాజాప్తా బేషరత్గా మేము కూడా అరే కవిత గారికి అడిగిన ముత్యం అని చెప్తాం. ఆమె మీద ఇంకా కేసులు ఉన్నాయి. ఈ స్కిల్ కమ్యూనికేషన్, ఈ స్కిల్ డెవలప్మెంట్ స్కాండల్ అనేది ఇంకా తెలంగాణలో సప్రెస్ చేసి పెట్టారు ఫ్యాక్ట్స్ని. అది బయటికి రావాలి. దాని నుంచి నేనైతే యాజ్ ఎ లీగల్ సైడ్ ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్నా శ్వేతపత్రం బయట పెట్టమని. ఆమె కుటుంబ విభేదాలు నేను చెప్తున్నా కదా, ఇడుపు కాగితం పక్కన పెడితే కుటుంబ దగా కాగితం ఆమెది. తండ్రికే వెన్నుపోటు పొడిచి బయటకు వచ్చింది. ఆమెకి సక్కంగా బయటకు ఇందాక నేను చెప్పినట్టు ఆమె పార్టీలో జాయినింగ్స్ రావట్లేదు, ఆమె ఊహించినట్టు పార్టీ విస్తరింపజేయట్లేదు, ఆమె బయటికి వెళ్ళలేకపోతుంది. దాంతో కొట్టుమిట్టాడి ఏదో మానసిక సమస్యతో ఏదో బాధపడుతుంది ఆమె. అయితే ఆమెకు మేము చెప్పేది ఒకటే, నువ్వు ఒక గౌరవప్రదమైన కుటుంబం నుంచి వచ్చినావు, ఒక ఎంపీగా ఎక్స్ ఎంపీగా ఉన్నావు, మీరు ఒక ఎక్స్ ఎమ్మెల్సీగా ఉన్నారు. సమాజంలో మహిళల గౌరవం పట్ల మీరు పవన్ కళ్యాణ్ గారు విడాకుల గురించి మాట్లాడేటప్పుడు వారి ఇంట్లో కానివ్వండి వారి జీవితంలో ఉన్నటువంటి మహిళల గురించి మాట్లాడుతున్నారనే విషయాన్ని మీరు గ్రహించి ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఇంకోసారి ఇలాంటి మాటలు మాట్లాడకూడదని హెచ్చరిస్తున్నాం.